దేవుని ప్రజలందరికీ మీ అందరికీ వందనాలు. యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ వందనాలు. మరొకసారి మీ అందరితో కలుసుకోవడానికి ఆయన ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీరు కూడా సంతోషించి దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేసే ఉండాలని కోరుకుంటున్నాను. అలాంటి వారి నుండి దేవుని పొందుకోవాలని రాత్రికాల సమయంలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషులే. వర్షం పడుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వర్షము భూమి మీద పడలేదంటే, మరలా అతను ప్రార్థన చేయక ఆకాశము వర్షం ఇచ్చిను, భూమి తన ఫలమునిచ్చినట్టున్నాడు. వర్షం దేనికి సూచన? నీరు అనేదానికి మనకి వాక్యం అనే సూచన. యాకోబు కూడా ఇశ్రాయేలుగా మార్చబడ్డాడంటే ప్రార్థన ఉండమంటాయి. మనం కూడా అలాంటి ప్రార్థన ఉందో లేదో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. యాకోబు ప్రార్థన చేయగా మన వంటి స్వభావం గలవాడేగా. ఆయనకి ఏమో ఇది లేదు కదా, ఆయన దేవుని కుమారుడు కాదు కదా. మనుషులు అబ్రహాము సంతానమై ఉండి ఆయన ప్రార్థన చేస్తేనే కార్యాలు జరిగాయి. మనకి నీకు నాకు ఎందుకని కార్యాలు చేయకపోవడానికి కారణం ఏంటి? మనం చేసే మొదటి తప్పు ఏంటంటే ప్రార్థన చేయం. ప్రార్థన దాటిపోయేవాడు కాదు కదా దేవుడు. ప్రార్థన దాటిపోతాడని నన్ను మన ప్రార్థన దాటిపోవడు. ఎప్పుడూ కూడా మన ప్రార్థన ఆలకించి అంగీకరిస్తానికి దేవుడు మన పట్ల కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి వారి నుండి దేవుని పొందుకోవాలి, ముందుకు నడవాలని మీ అందరినీ ప్రార్థన చేయమని కోరుకున్నాను. ఇక్కడ యేసు ప్రభువు వారు కూడా ప్రార్థన చేశారు. ఏమని? కన్నీటితో ప్రార్థన చేశారంట. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనతో కన్నీళ్లతో తన్ను మరణములకు రక్షించగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ప్రార్థన ఆలకించాడు. అయ్యో, ఈ ప్రజలు నశించిపోతున్నారు, ఈ ప్రజల కోసం నేనేం చేయాలి? నా రక్తం సిందించాలి, నా రక్తం సిందిస్తే ప్రాపర్ మోషన్ కలుగుతుందని ఆయన ఎంతో ప్రార్థన చేశాడంట. కన్నీటి గెచ్చమని తోటలు మన కోసం దేవుడి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నశించిపోతున్నారు, చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు నా పిల్లలని ఆయన ఎంతో ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. మనం అలా ఉంటున్నామా? తిని పడుకుంటున్నాం. సుఖమైన నిద్ర కావాలి, సుఖమైన ఆహారం కావాలి, సుఖమైన ఇల్లు కావాలి, ఇవన్నీ కోరుకుంటున్నా. ఇచ్చాడు కదా ఆయన. మనం ఆయన ఇచ్చినట్లు పొంగిపోవటం, మనకి నేనే సంపాదించాను, నేనే కొన్నా, నేనే అని ఊరేగుతున్నామే తప్ప మనం ఏది కూడా నిర్లక్ష్యం చేస్తాం. అలాంటి వారిని ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేయమని నన్ను చెప్తుంటే మనం ప్రార్థన చేయం. అలాంటి స్థితిగతులు మానుకోవాలి. ఇకనైనా మా కుటుంబాల గురించి ప్రార్థన చేసుకుంటానయ్యా, నీ సన్నిధిలో నిలబడతానయ్యా, నిండా రైతులుగా ఉంటానయ్యా. ఏలియా మా వంటి స్వభావం కలవాడే కదయ్యా. ఆయన ఏది చెప్తే అది ఇచ్చేవయ్యా, మాకెందుకు ఇవ్వని మనం అడగటలా. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధిక మేలు దయచేయవాడు నా దేవుడు. అలాంటి స్థితిలో ఉండాలని నన్ను కోరుకుంటున్నాడు. మనం అలాంటి స్థితిలో ఉంటున్నామా లేదో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకో. దేవుడు మెండైన దేవుళ్ళు పొందుకోవాలంటే మనకు ప్రార్థన జీవితం కావాలి. మన ప్రార్థన దేవుడు దాటిపోయేవాడు కాదు కాబట్టి మనం ప్రార్థన చేయాలని ఈరోజు మనం అందరం కూడా ప్రార్థన చేస్తాం. ఇక్కడ పేతురు గారు కూడా ప్రార్థన చేశారు. పేతురు గారు గురించి విశ్వాసం చేశారు. ఆయన చెరసాలలో ఉన్నాడు నాయకుడు. మా నాయకుడిని తప్పించయ్యా, అయ్యా మా ఆయన కాపాడాయని విశ్వాసాలు కాపాడారంట. కాపాడితే జైలు పునాదులు ఎదురు. నేను ఇప్పుడు అపోస్తల కార్యం 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాను. పేతురు చెరసాలలో ఉండబడింది. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసి ఉండెను అంటున్నాడు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి గొప్ప అద్భుతాలు చేశాడు. అక్కడ ఉన్న జైలు అధికారులను కూడా మార్చాడు. వాళ్ళకి సువార్త చెప్పగలిగాడు. నా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు ఇంతవరకు ఎవరిని నేను చూడలేదని జైలు అధికారి సాక్ష్యం పలికాడు. మనం అన్నీ తెలుసుకొని కూడా అన్నిలో రక్షణ పొందుకోవడం మనం ఒక్కోసారి నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రార్థన, ఆ ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదని నన్ను కోరుకుంటున్నాడు.
మన వంటి స్వభావం గలవాడే కదా ఏరియా కూడా. పేతురు కూడా మన వంటి వాడే కదా. పేతురు అంటే ఒక రాయి. ఆయన రాయిలాగా ఉండి కూడా ప్రార్థన చేయగలడు. ఒక్కోసారి మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా కట్టబడాలంటే ప్రార్థనలో నిలవాలి. మనం నిండైన దేవుని పొందుకోవాలంటే దేవుని నిత్య రాజ్యంలో వెళ్ళాలని దేవుని సేవకుడిగా మీ అందరినీ బతిమలాడుతూ ప్రార్థన చేయమంటున్నాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం, దేవుని పొందుకుందాం. అలాంటి వారికి ఉండాలని దేవుని కోరు. అలాగే యథాపత్రిక 21 వచనంలో కూడా ఉంది. వచనంలో పరిశుద్ధాత్మలో ప్రార్థించాలని చెప్పబడింది. రక్షణ పొందిన విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారు శక్తివంతమైన ప్రార్థనలు చేయగలరు. అటువంటి ఆత్మీయ మన బలహీనతలు సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా మనం ప్రార్థన యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మనం తెలియజేయదు, కానీ ఉచ్చరింపచెక్కి కానీ మూలుగుతుంది. ఆయన ఆత్మతాను మన పక్షం విజ్ఞాపన చేస్తున్నాడు. రోమ 26లో కూడా మనం ప్రార్థన రాదా, నీకు ప్రార్థన రాదా, పర్లేదు. అశ్రద్ధ చేయకు, దేవుని సన్నిధిలో మోకరించు. ఈ రాత్రికాల సమయంలో ఒక సరైన తీర్మానం చేసి ఉచ్చరింపచెక్కి కానీ మూలతో విజ్ఞాపన చేస్తానయ్యా. నేను ప్రార్థన నేర్చుకుంటానయ్యా. ఆసక్తితో ఆసక్తితో కానీ వర్షం పడుబడి రోజు కాకిన వాడు. మనం అలాంటి స్వభావం కలవడం కాదు. దేవుడికి ప్రార్థన చేయమని మనం ఎప్పుడూ కూడా నిత్యం ఆటంకపరచగా దేవుని సన్నిధిలో నిలబడతాం. మన కుటుంబంతో కూడా ప్రార్థన చేద్దాం. నిత్యం దూపం వేసే వారికి ఉండాలని మనం పరిశుద్ధాత్మ పొందుకోవాలంట. మనం పరిశుద్ధాత్మ ఎవరు ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగానే పొందుకొని ఎవరికి ఇచ్చాడు? నమ్మి బాప్తీసం పొందిన వారికి, రక్షణ పొందిన వారికి, రక్షణ అనుభవం ఉన్న వారికి ఇచ్చాడు దేవుడు. ఆ రక్షణాన్ని కోల్పోక మనం నిత్యము ప్రార్థన దూపం వేసేవారని నిత్యము మనం ప్రార్థన ఏరియా వంటి స్వభావం కలవాలని మనం కూడా ఏది అడిగితే అది దానికి సిద్ధపడుతున్నాడు. మనం అలాంటి వారి నుండి దేవుని పొందుకొని ముందుకు సరమాలని, ప్రార్థనలో ఎదగాలని మా ఆశను మీరు కూడా ప్రార్థిస్తున్నారు, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ యూట్యూబ్ ఛానల్ ఆదరించి అంగీకరిస్తున్నందుకు వందనాలు. మీ అందరినీ పేరుగా మరొకసారి కలుసుకొని మళ్ళీ ఆయన రాకడ ఆలస్యమైతే మళ్ళీ మనం అందరం కూడా ప్రార్థన ఏకీపిద్దాం. అందరం కూడా ప్రార్థన చేసి యోధులకు మమ్మల్ని సిద్ధపరచమని ఈ రాత్రికాల సమయంలో దేవుడిని అడిగి నిత్య రాజ్యంలో పొందుకునే కృపను అందరం పొందుకుని ఈ నా మాటలు దేవుడి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.